నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్ ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు కువైట్ లో ఉన్న అందరికీ చట్టాన్ని ఒకే విధంగా వర్తింపచేస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. అలాగే చట్టాన్ని వర్తింపజేయడంలో ఎటువంటి ఉదాహీనత ఉండదని చెప్పేసి న్యాయాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తాము. అలాగే కువైట్ లో ఉన్న ప్రజల హక్కులను రక్షించడానికి, సమాజంలో ప్రజల భద్రతను నిర్ధారించడానికి మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. తాజాగా కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వందల మంది ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లో గత 2 సంవత్సరాలుగా మనం చూసుకుంటే 2023 మరియు 2024 సంవత్సరాలలో సుమారు 77,000 మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 77,000 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ దేశవ్యాప్తంగా నిత్యం తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే 2025 ప్రారంభం నుంచి ఇంకా జనవరి నెల కూడా పూర్తి కాలేదు. అప్పుడే 2,000 మంది ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. 2025 జనవరి నెలలో ఇప్పటి వరకు 2,000 మందికి పైగా వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి కువైట్ లోని అనేక ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము. రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు, ఎటువంటి పత్రాలు లేని ప్రవాసులు, అకామా లేని ప్రవాసులు, అలాగే చాలా మంది పరారీ కేసులలో ఉన్నారని చెప్పేసి, మరికొంతమంది నేరాలు చేసి నిందితులుగా ఉన్నారని చెప్పేసి అటువంటి వారిని కోర్టుకు రిఫర్ చేస్తే ఎవరైతే కువైట్ లో అకామా లేని ప్రవాసులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత ఈ యొక్క బహిష్కరణ జైలుకు, సాఫర్ జైలుకు పంపిస్తూ ఉన్నామని చెప్పేసి అక్కడ ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత ఫింగర్లు వేసి వాళ్ళను కువైట్ దేశం నుంచి వాళ్ళ యొక్క దేశాలకు బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.